అనకాపల్లి స్థానిక భీమునిగుమ్ము మల్ల వీధి ప్రాంతాల్లో బుధవారం ఉదయం జనసేన గడప గడప ప్రచారం జోరుగా సాగింది. ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణకు ప్రతి గడపలోనూ పూల వర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ జై జనసేన అంటూ జై జైలు పలికారు. ముందుగా భీమిలిగుమ్మం రామాలయంలో శ్రీరాముల వారిని దర్శించుకుని అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. రామకృష్ణ గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలంటూ నమూనా ఈవీఎంను చూపిస్తూ జనసేన గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు కావాలని, కేంద్రంలో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు రావాలని, కేంద్రంలో నరేంద్ర మోదీ గెలవాలని, వీరిద్దరికీ రథసారథి మంచి ఉన్నత ఆశయాలు కలిగిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, అప్పుడే మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్కు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఒకసారి అన్నా 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 అండ్ ఒకసారి వెయిట్ నమస్తే అమ్మా, బాగున్నావు చెల్లమ్మా? లోపలికి వెళ్ళి రామకృష్ణ గారు గెలిపించుకుంటే చల్లటి మజ్జిగలా ఉంటుంది మన జీవితం, లేదా మీ చేతిలో ఉంది. నువ్వు బాబు చూసుకోరా మాయా తీసుకుంటా. Thank you.